ఓకే, ప్రీవియస్ వీడియోలో బక్సార్ వార్ గురించి డిస్కస్ చేసుకున్నాము. బక్సార్ వార్ తర్వాత 1765లో అలహాబాద్ ట్రీటీ గురించి మాట్లాడడం. అలహాబాద్ ట్రీటీలో రాబర్ట్ క్లైవ్ ఇండియన్ రూలర్స్ నుంచి ఏమేమి రైట్స్ తీసుకున్నాడు అవన్నీ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, దాని తర్వాత బెంగాల్లో జరిగిన సిచ్యువేషన్స్ గురించి 1765 నుంచి 1717 వరకు ఏం జరిగాయో దానివల్ల బ్రిటిష్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తయారు చేయాల్సి వచ్చిందనమాట. సో అదే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని చెప్తాం. బ్రిటిష్ గవర్నమెంటు 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకురావడానికి కారణాలు ఏంటి? ఓకే, ఇక్కడ ఏమైపోయిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1770 వచ్చేటప్పటికి బ్యాంక్రప్ట్ అయిపోయిందనమాట. విచ్ మీన్స్ దివాలా తీసే పరిస్థితికి వచ్చేసింది. 1600 నుంచి 1773 వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చిన లాభాలు బ్రిటిష్ గవర్నమెంట్కి కూడా అందులో షేర్ ఉంటుందన్నమాట. సో కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్ చాలా లాభం పొందింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బ్రిటిష్ గవర్నమెంట్కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొంత రెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కంపెనీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చిందనమాట. రైట్. సో ఇలాంటి పరిస్థితి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎందుకు వచ్చింది? ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంటు ఈస్ట్ ఇండియా కంపెనీకి డబ్బులు ఇచ్చిందా లేదా అన్న కాన్సెప్ట్కి వచ్చామనుకోండి. 1600 నుంచి 773 వరకు అబోవ్ 100 ఇయర్స్ 1000 ఇయర్స్ వరకు 1600 నుంచి 1773 వరకు కంపెనీ వల్ల గవర్నమెంట్ లాభం పొందింది. సో అలాంటి కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కంపెనీని ఎలాగన్నా పైకి తీసుకురావాలని చెప్పి డిసైడ్ అయిందనమాట. సో దానివల్ల ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. అసలు కంపెనీ దివాలా తీయడానికి కారణాలు ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి చూద్దాం. రైట్. రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే 1770లో 1769 తర్వాత ఇంకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇన్ 1770 1770లో బెంగాల్లో ఒక తీవ్రమైన కరువు వచ్చింది అనమాట. దీన్నే బెంగాల్ ఫెమైన్ అంటాం. బెంగాల్ ఫెమైన్. ఓకే, ఈ కరువు తీవ్రత ఎంత ఉన్నదంటే 1/3 పాపులేషన్. బెంగాల్లో 1/3 పాపులేషన్ ఈ కరువు వల్ల చచ్చిపోయారనమాట. అందులో ఫార్మర్స్ ఎక్కువ. రైట్. అసలు ఈ కండిషన్ ఎందుకు వచ్చిందని చూసుకున్నాం అనుకో మనము. అకార్డింగ్ టు 1765 1765లో ఒక ఒప్పందం జరిగింది. దాన్నే అలహాబాద్ ట్రీటీ అని పిలుస్తాం. ఈ అలహాబాద్ ట్రీటీలో ఏం జరిగిందంటే రాబర్ట్ క్లైవ్ మొఘల్ ఎంపరర్ నుంచి కొన్ని దివానీ రైట్స్ తీసుకున్నాడు. అంటే బెంగాల్లో, బీహార్లో, ఒడిస్సాలో ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటే రైట్ ఎవరికి ఉందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరికి ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ఈ ట్రీటీలోనే దీని తర్వాత బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే
డయార్కీ సిస్టమ్లో తీసుకొచ్చాడు బెంగాల్లో, అంటే ద్వంద్వ ప్రభుత్వం అంటాం. ఇక్కడ ఏమైపోద్దంటే అడ్మినిస్ట్రేషన్ ఒక సెక్టార్ కింద, రెవెన్యూ కలెక్షను సెపరేట్ అయిపోతాయి డయార్కీ సిస్టంలో. అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఇది ఓన్లీ బెంగాల్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాడు రాబర్ట్ క్లైవ్, రైట్. అకార్డింగ్ టు దిస్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి చూసుకుంటాడు, రెవెన్యూ కలెక్షన్ ఒకటి చూసుకుంటాడు. మరి అడ్మినిస్ట్రేషన్ ఎవడు చూసుకుంటాడంటే బెంగాల్ నవాబ్ చూసుకుంటాడు. రెవెన్యూ కలెక్షన్ ఎవరు చేసుకుంటారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసుకుంటుంది, రైట్. డబ్బులు కలెక్ట్ చేసుకునేదేమో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, అడ్మినిస్ట్రేషన్ చూసుకునేదేమో మన బెంగాల్ నవాబ్. సో ఇక్కడ రెండు వేరువేరుగా ఉన్నాయి. వీడు అడ్మినిస్ట్రేషన్లో బిజీ అయిపోతాడు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రెవెన్యూ కలెక్షన్లో బిజీ అయిపోద్ది. సో ఇక్కడ రైతుల గురించి పట్టించుకునేవాడు ఎవడో ఉండడు, ఓకేనా. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేసి వాడి దగ్గర రెవెన్యూ కలెక్షన్ ఉందనుకోండి, రైతులకి వెల్ఫేర్ సంక్షేమం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ బెంగాల్ నవాబ్ దగ్గర ఓన్లీ పరిపాలనా హక్కులు మాత్రమే ఉన్నాయి, రెవెన్యూ డబ్బులు లేవాడి దగ్గర. డబ్బులన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి కంపెనీ దగ్గర, పరిపాలన ఏమో ఈడు చూసుకుంటాడు. మరి రైతులకి ఎవడో వెల్ఫేర్ చేస్తాడు, సంక్షేమం చేసేవాడు. దానికి రెండు ఒకటి దగ్గరే ఉండాల, అడ్మినిస్ట్రేషను రెవెన్యూ కలెక్షను రెండూ ఒక దగ్గర ఉన్నప్పుడు మాత్రమే రైతులకు కానీ అక్కడ ఉన్న ప్రజలకు కానీ సంక్షేమం చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు. దెర్ ఈజ్ నో ఛాన్స్ టు మేడ్ అ వెల్ఫేర్ టు ఫార్మర్స్. బెంగాల్ నవాబ్ వాడి చేతిలో ఏం లేదు, ఇంకా వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిపోతాడు. బక్సార్ వార్ తర్వాత చెప్పుకున్న మీర్ జాఫర్ గురించి, ఆ మీర్ జాఫర్ని బెంగాల్ నవాబ్ చేస్తాడు. బెంగాల్ నవాబు కంపెనీ ఎలా చెప్తే అలాగ ఆడాల్సిందే, ఆడికిదే ఆప్షన్ లేదు ఇంకా. సో ఇలాంటి కండిషన్స్లో రెవెన్యూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలెక్ట్ చేసుకుంటుంది బెంగాల్లో, రైట్. ఇక్కడ కంపెనీ ఉంది, ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి మధ్యలో జమీందార్స్ ఉన్నారు. ట్యాక్స్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారంటే రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు, పీజెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందారులకు ఒక టార్గెట్ ఇస్తుంది, ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలని, ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయాలని టార్గెట్ ఇచ్చింది. ఆ ట్యాక్స్ ఖచ్చితంగా పీజెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాల్సిందే, అందులో వేరే ఆప్షనే లేదు వీళ్ళకి, ఓకే. ఇప్పుడు వీళ్ళ దగ్గర ట్యాక్స్ కట్టడానికి డబ్బులు లేకపోయాయి అనుకో, వీళ్ళు ఏం చేస్తారు, అప్పు తెచ్చుకుంటారు డబ్బుల్ని. అప్పు తెచ్చుకున్న డబ్బులు జమీందారులకు కడతారు, జమీందారులు కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది. ఇది జరిగే ప్రాసెస్. ఇక్కడ అల్టిమేట్గా లాస్ అయ్యేది ఎవడంటే ఈడే. ఎలాగో చూడు, అప్పు తెచ్చుకొని కడుతున్నాడు మనోడు, ఇది రైతు పండించుకునే భూమి, అప్పు చేసి జమీందారుకి ట్యాక్స్ కట్టాడు. సో మళ్ళీ రైతు అప్పు తెచ్చిన డబ్బులు కట్టేయాలిగా, ఈ హ్యాస్ టు పే, బట్ ఈ డోంట్ హ్యావ్ మనీ టు పే బ్యాక్. మళ్ళీ తిరిగి మనీ లెండర్కి డబ్బులు కట్టేదానికి డబ్బులు లేవు రైతు దగ్గర, ఓకేనా. అలాంటి కండిషన్స్లో మన మనీ లెండర్ గారు ఏం చేస్తారంటే, ఈ ల్యాండ్ ఉంది కదా నీ దగ్గర డబ్బులు లేవుగా, సో మేము ల్యాండ్ జప్తు చేసుకుంటారనమాట. ద ల్యాండ్ విల్ బీ కాన్సిఫికేటెడ్, ల్యాండ్ జప్తు చేసుకుంటాడు. ఇప్పుడు వీడి దగ్గర పండించేదానికి భూమి లేదు, కట్టేదానికి ట్యాక్స్ లేదు, ఓకేనా. ఇలాగేమైపోతుందంటే చూడు, రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఇలా జరిగింది, ఓకే. ఈ రెవెన్యూ అంతా ఎక్కడికి వెళ్తుందంటే యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు పీజెంట్స్ ఏమో కంప్లీట్గా నాశనం అయిపోతారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ట్రెజరీ మొత్తం పెరిగిపోవాలా, డబ్బులు పెరిగిపోవాలి వాళ్ళ దగ్గర. కానీ వీళ్ళ నాశనం అయిపోవడం అనే కాన్సెప్ట్ జరిగింది, కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రెజరీ పెరగల. ఎందుకంటే
ఈ మధ్యలో కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళ కరప్షన్ వల్ల ఈ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇక్కడ దాకా వెళ్ళలేదన్నమాట. ఓకే, మనం ఇక్కడ మాట్లాడాల్సింది రైతులకు జరిగిన అన్యాయం గురించి. ఓకేనా? ఇక్కడ ఏమైపోయిందంటే రైతుల దగ్గర ల్యాండ్ లేదు, హై రెవెన్యూ ట్యాక్సెస్ కట్టించుకుంటున్నారు. ఇలాగ ల్యాండ్ లేకపోవడము, తినేదానికి కూడా డబ్బులు లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే బెంగాల్లో, ఓన్లీ బెంగాల్ ఏరియాలో ఈ ప్రాసెస్ అంతా ఎప్పటి నుంచి జరుగుతుందంటే 1765 నుంచి. ఆఫ్టర్ ద బక్సార్ వార్ రాబర్ట్ క్లైవ్ ఇంట్రడ్యూస్ చేశాడు ఏడది డయార్కీ సిస్టమ్ బెంగాల్లో. ఆ డయార్కీ సిస్టమ్ వల్ల వచ్చింది ఇదంతానే. 1765 నుంచి 1770 దాకా జరిగింది వ్యాపారం అంతా. ఓకే, జరిగినప్పుడు ఇదంతా జరిగే ప్రాసెస్లో ఏమైపోయిందంటే పీజెంట్ దగ్గర, అంటే రైతు దగ్గర ల్యాండ్ జప్తు చేసేసుకున్నారు. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెడదామంటే ఎక్స్ట్రా అమౌంట్ లేదు వీళ్ళ దగ్గర. ఇలాగేమైపోయిందంటే బెంగాల్లో కరువు వచ్చిందని చెప్పుకుంటాం. దాన్నే 1770 బెంగాల్ ఫెమైన్ అంటాం. దీనివల్ల తినేదానికి కూడా తిండి లేక బెంగాల్ జనాభాలో 1/3 వంతు జనాభా చచ్చిపోతారు. ఓకేనా? అమర్త్యసేన్, ఎకనామిస్ట్ అమర్త్యసేన్ ఏమంటాడంటే ఈ బెంగాల్ ఫెమైన్ ఎందుకు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఫూలిష్ పాలసీస్ వల్ల ఈ బెంగాల్ ఫెమైన్ వచ్చిందని చెప్పుకుంటాం కదా. అంతేగా, ఇప్పుడు డయార్కీ సిస్టమ్ అనేది అడ్మినిస్ట్రేషన్ని, రెవెన్యూని సెపరేట్ చేసింది. అలా జరగడం వల్ల బెంగాల్ నవాబు రైతులకి సంక్షేమం చేయలేకపోయాడు. ఒకవేళ రెండు ఒకరి చేతిలోనే ఉంటే సంక్షేమం చేసేవాడు కదా, అది ఇర్రెగ్యులర్ పాలసీయేగా. సో అమర్త్యసేన్ థాట్ దట్ ద ఫూలిష్ బ్రిటిష్ పాలసీస్ మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బెంగాల్ ఫెమైన్. ఓకేనా? ఇది ఒక రీజను. దేనికి రీజను? (1773) రెగ్యులేటింగ్ యాక్ట్ చేయడానికి ఒక రీజన్ ఏదంటే ఇదే, బెంగాల్ ఫెమైన్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్, ఓకే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దివాలా తీయడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే బెంగాల్ ఫెమైన్ అని చెప్పుకున్నాం. సెకండ్ రీజన్ ఏంటంటే కరప్షన్ అని చెప్పుకున్నాం. డబ్బులు కంపెనీ దాకా వెళ్ళట్లా, మధ్యలో ఉన్న ఆఫీసర్స్ దగ్గర కరప్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆంగ్లో మైసూర్ వార్లో ఏం జరిగిపోయిందంటే వార్ జరిగింది కానీ ఎలాంటి రిజల్టు లేదు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫైనాన్షియల్గా లాస్ అయింది బాగా. సో అది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి టీ ట్రేడింగ్. అమెరికాకి మన ఇండియా నుంచి టీ ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట. ఇక్కడ వీళ్ళకి ఏమైపోయిందంటే ఈ టీ ఎక్స్పోర్టింగ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అమెరికాకి స్మగుల్ చేసేవారు. దానివల్ల అమెరికా డచ్ వాళ్ళ దగ్గర నుంచి టీ ఇంపోర్ట్ చేయించుకునేది. వీళ్ళకి ఆఫర్ తగ్గిపోయింది అనమాట, డిమాండ్ తగ్గిపోయింది.
సో ఇండియాలో టీ క్రాప్ అంతా ఏమైపోతుందంటే వాళ్ళ గొడౌన్స్లో కుళ్ళిపోతుంది, రాటింగ్. ద టీ స్టాక్ రాటింగ్ ఇన్ ద వేర్ హౌసెస్ ఆఫ్ బ్రిటిష్. ఇక్కడ కూడా ఒక లాస్ అన్నమాట. టీ ఎక్స్పోర్టింగ్ పరంగా లాస్ అయిపోయింది, కరప్షన్లో బాగా లాస్ అయింది, వార్స్లో లాస్ అయిపోయారు, బెంగాల్ ఫెమైన్ వల్ల లాస్ అయిపోయారు. కంపెనీ దివాలా తీయడానికి కారణాలు ఇవన్నీ. అందుకే గవర్నమెంట్కి వీళ్ళు డబ్బులు కట్టాలి. యాక్చువల్గా కట్టేదానికి బదులుగా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు అడుగుతారు. ఓకేనా? గవర్నమెంట్ కంపెనీ వల్ల చాలా లాభం పొందింది కాబట్టి ఏదన్నా చెయ్యాలి కంపెనీ కోసం అని చెప్పి ఏం చేసింది, రెగ్యులేటింగ్ యాక్ట్ చేసిందనమాట 1773లో. రైట్. ఇప్పుడు ఈ యాక్ట్ చేసినప్పుడు మన పెద్ద మనిషి ఎవరంటే లార్డ్ వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్గా ఉన్నాడనమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఒక 6 కాన్సెప్ట్ల గురించి మాట్లాడాలి. అంటే రెగ్యులేటింగ్ యాక్ట్లో గవర్నమెంట్ ఎలాంటి చేంజ్లు చేసింది, వాట్ ఆర్ ద చేంజెస్ బై ద యాక్ట్ 1773. ఒకటి, ట్రేడ్ మొనోపోలీ గురించి మాట్లాడతాం. రెండోది కంపెనీ కంట్రోల్ గురించి మాట్లాడతాం. మూడో, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడాలా. ఓకే. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో చేంజ్లు చేసిన సెక్టార్స్ అన్నమాట ఇవన్నీ. ఒకటి మోనోపోలీ ట్రేడ్. దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ట్రేడ్ మోనోపోలీ గురించి. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కంపెనీకి దీన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటాం. ఆఫ్రికాలో ద సౌత్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఆఫ్రికా, కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఇటు సైడ్ ఉన్న ఏరియా అంతా ఈస్ట్. సో ఇండియా కూడా ఇక్కడే ఉంటుంది. ఈ ఈస్టర్న్ సైడ్లో ఉన్న కంట్రీస్ మీద, ఇక్కడ ఏవైతే దేశాలు ఉంటాయో ఆ దేశాల మీద మన ఇండియా దేశంలో, మన ఇండియాలోని ఈ ఈస్టర్న్ కంట్రీస్లో వ్యాపారం చేసే అవకాశం ఎవరికంటే ఓన్లీ ఒకరికే ఉంది. ఎవరెళ్ళు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ యూరోప్ కంపెనీ అనమాట. అది ప్రైవేట్ కంపెనీ, ఇది గవర్నమెంట్ కంపెనీ కాదు. అది గుర్తుపెట్టుకోవాలా. మన భారతదేశానికి వచ్చిన యూరోపియన్లందరిలో గవర్నమెంట్ కంపెనీ ఒకరిదే, ఫ్రెంచ్ వాళ్ళు. ఫస్ట్ వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీ వాళ్ళది, తర్వాత వచ్చిన డచ్ వాళ్ళది ప్రైవేట్ కంపెనీయే, తర్వాత ఇంగ్లీష్ వాళ్ళది ప్రైవేట్ కంపెనీయే, తర్వాత డేన్స్ వాళ్ళది ప్రైవేట్ కంపెనీయే, లాస్ట్ వచ్చిన ఫ్రెంచ్ వాళ్ళది మాత్రమే గవర్నమెంట్ కంపెనీ. రైట్. ఇక్కడ ఈ ప్రైవేట్ కంపెనీకి మాత్రమే ఇండియాలో మరియు ఈస్ట్ సైడ్ ఈస్టర్న్ కంట్రీస్లో ట్రేడింగ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఈ ట్రేడ్ మొనోపోలీ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ముందు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్కి ముందు ఎలాగుందో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత కూడా అలాగే ఉంది. ఎలాగా? ఇండియాలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తప్పించి ఇంకెవడో వ్యాపారం చేయకూడదు. ఓకే, అది కంటిన్యూ అవుతూనే ఉంది. సెకండ్, కంపెనీ కంట్రోల్. కంపెనీ కంట్రోల్ చూడండి. ఇక్కడ కంపెనీ కంట్రోల్ గురించి మాట్లాడాలంటే మనము
1757 కంటే ముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఓన్లీ వ్యాపారం మాత్రమే చేసుకునేవారు, ఓన్లీ ట్రేడ్ కంపెనీ దే ఆర్. ఆఫ్టర్ 1757 బ్రిటిష్ ఎలా మారిపోయిందంటే ట్రేడ్ పవర్ కింద మారిపోయింది, పొలిటికల్ పవర్ కింద మారిపోయింది. ఓకే, ఇక్కడ రెండు కాన్సెప్ట్లు. ఒకటి ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే మనకి ఇక్కడ కమర్షియల్ ఉంటుంది, ప్లస్ పొలిటికల్ ఉంటుంది. కమర్షియల్ అంటే వాణిజ్యపరంగా, అంటే వ్యాపారం పరంగా. పొలిటికల్ అంటే రాజకీయ పరంగా. ఈ రెండాటిని చూసుకోవడానికి ఒక బోర్డు ఏర్పాటు చేశారనమాట. దాని పేరే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. ఓకేనా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి కమర్షియల్ అఫైర్స్ని చూసుకోవడానికి, పొలిటికల్ అఫైర్స్ని చూసుకోవడానికి ఒక బోర్డు ఏర్పాటు చేశారనమాట. దాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. అందులో మొత్తం ఎంతమంది ఉంటారంటే 24 మంది ఉంటారు. ఓకే, దట్ ఈజ్ అబౌట్ కంపెనీ కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బై 1773. ఓకేనా, అలాగుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, మనకి ఒక 3 ప్రావిన్సులు ఉన్నాయి, పెద్ద ప్రావిన్సులు. అందులో మద్రాస్, ఇంకా ఇంకేమున్నాయిరా, బాంబే, ఇంకా బెంగాల్. బిఫోర్ 1773 ద బెంగాల్ ప్రావిన్స్ దేర్. మద్రాస్ ఉంది, బాంబే ఉంది. బెంగాల్కి ఒక గవర్నర్ ఉండేవాడు. ఈయన గారినే బెంగాల్ గవర్నర్ అని పిలిచేవాళ్ళం. ఎప్పుడు దాకా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చేయకముందు. చేసేసిన తర్వాత ఈ బెంగాల్ గవర్నర్ పేరు మారిపోయింది అనమాట. ఈయన గారి పేరు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ గవర్నర్, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఎప్పుడు మారాడంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. క్లియర్. నెక్స్ట్, ఈయన గారికి సపోర్ట్ చేయడానికి ఒక 4 ఉండాలి ఎప్పుడూను. ఆ 4 ఎవరంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ రో ఇది. బెంగాల్ గవర్నర్ జనరల్ దగ్గర ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది, అందులో 4 ఉంటారన్నమాట. ఓకేనా. వీళ్ళు 3 కలిసే అడ్మినిస్ట్రేషన్ జరుగుద్ది అక్కడ బెంగాల్ ప్రావిన్స్లో. ఓకే, ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇప్పుడు బెంగాల్ గవర్నర్ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద పేరు మార్చారు. పేరు మార్చిన తర్వాత ఒక స్పెషల్ పవర్ వచ్చిందనమాట మనోడికి. ఆ పవర్ ఏంటంటే బాంబే బెంగాల్కే రిపోర్ట్ చేయాలా, మద్రాస్ బెంగాల్కే రిపోర్ట్ చేయాలా. ఓకేనా. దీనికంటే ముందు బెంగాలు, బాంబే, మద్రాస్ 3 కలిసి ఒకడికే రిపోర్ట్ చేసేవారు. ఎవరికంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి. 24 మంది ఉన్నారుగా, వాళ్ళకి రిపోర్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, బెంగాల్ గవర్నర్కి ఒక పవర్ వచ్చిందనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఆడికి రిపోర్ట్ చేయాలా. ఈయన గారు వెళ్ళి ఈయనకి రిపోర్ట్ చేస్తాడు వెళ్ళి. ఓకేనా, రైట్. ఇది బెంగాల్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్.
అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలాగ ఉంటుందంటే ఇలాగ ఉంది. ఇక్కడ కూడా బాంబేకి ఒక గవర్నర్ ఉంటాడు, నలుగురేమో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు సేమ్. మద్రాస్కి ఒక గవర్నర్ ఉంటాడు, 4 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటారు సేమ్. ఓకే, ఇది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో చేసిన అడ్మినిస్ట్రేషన్లో చేంజ్ అన్నమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత సెంట్రల్ లెజిస్లేచర్. ఇక్కడ సెంట్రల్ లెజిస్లేచర్ అంటే ఏమొచ్చింది? బొంబాయా, మద్రాసా, ఢిల్లీయా, బెంగాలా? బెంగాల్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఉన్న అన్ని ప్రావిన్సుల్లో ఏరియా వైజ్ పెద్దది బెంగాలే, పాపులేషన్ వైజ్ పెద్దది బెంగాలే. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆపరేషన్స్ అన్నీ జరిగేది బెంగాల్ నుంచే. సో ద సెంట్రల్ లెజిస్లేచర్ బిలాంగ్స్ టు బెంగాల్. ఓకే, ఇక్కడ మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడు. ఓకే, ఈయన బెంగాల్లో ఏదైనా ఒక చట్టం చేయాలనుకోండి, ట్యాక్స్కి సంబంధించింది కానీ దేనికి సంబంధించిందన్న ఒక బిల్లుని చేయాలనుకోండి, బిల్లుని ప్రవేశపెట్టాలనుకో, ఓటింగ్ జరుగుతుంది అన్నమాట. ఈ ఓట్ల ఎలక్షన్లో ఎవరెవరో పార్టిసిపేట్ చేస్తారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పార్టిసిపేట్ చేయాలా, ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు కదా 4, వాళ్ళు మొత్తం ఎంతమంది? 5. ఇప్పుడు బిల్లు చేసినోడు గవర్నర్ జనరలే. ఆటోమేటిక్గా గవర్నర్ జనరల్ బిల్లు వైపే వేస్తాడు ఓటు. ఆ బిల్లు పాస్ అవ్వాలనుకో ఇంకేం కావాలా? కనీసం 2 కావాలా, అప్పుడే 3 అవుతాయి, అంతే కదా. ఇప్పుడు 5 ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ బిల్ పాస్ అవ్వాలంటే ఎలాగ ఉండాలి రేషియో? ఆల్రెడీ ఒకటి గవర్నర్ జనరల్ వేసాడు, ఇంకా ఎంతమంది సపోర్ట్ కావాలి వాడికి? 2 సపోర్ట్ కావాలా? ఇది పాయింట్ ఇక్కడ. సెంట్రల్ లెజిస్లేచర్లో బిల్లు చేయాలంటే గవర్నర్ జనరల్కి కనీసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 2 సపోర్ట్ కావాలన్నమాట. రైట్, క్లియర్ కదా? అప్పుడే 3:2 అవుద్ది అక్కడ ఓటింగ్ రేషియో, అప్పుడే బిల్ పాస్ చేయగలము. ఓకేనా? అట్లీస్ట్ 2 మెంబర్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సపోర్ట్ షుడ్ బి నీడెడ్ బై ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే ఇది సెంట్రల్ లెజిస్లేచర్లో జరిగే వ్యాపారం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ గవర్నర్ జనరల్ గారు బిల్స్ చేస్తున్నాడు అనుకున్నాం కదా, ఎక్కడ చేస్తాడు బిల్లు? సెంట్రల్ ఇష్యూస్ మీద మాత్రమే చేస్తాడు. ఓకేనా? సెంట్రల్ ఇష్యూస్ మీద మాత్రమే బిల్లు చేస్తాడు. అక్కడ లోకల్ ఇష్యూస్ మీద బిల్లు చేసేదానికి ఈ డోంట్ హ్యావ్ అ రైట్, హక్కు లేదు. అది ఇక్కడ జరిగే ప్రాసెస్. ఇక్కడ 5 ఉన్నారు, జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఓటింగ్లో 5, కనీసం 2 మెంబర్స్ వీటికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, అది సెంట్రల్ లెజిస్లేచర్. నెక్స్ట్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్. ప్రావిన్స్లు ఏమున్నాయి మనకి? మద్రాస్ ఉంది, బాంబే ఉంది. ఇక్కడ కూడా ఓటింగ్ సేమ్. వీళ్ళు ఏమన్నా బిల్లు చేయాలన్నా సేమ్ ప్రాసెస్. ఎవరుంటారు ఇక్కడ? గవర్నర్ ఉంటాడు, వీటితో పాటు 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ కూడా గవర్నర్ ఉంటాడు, 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. మొత్తం 5 మంది ఉన్నారు. బిల్లు పాస్ అవ్వాలంటే కనీసం ఇందులో 2 సపోర్ట్ కావాలా? బిల్లు పాస్ అవ్వాలంటే కనీసం ఇందులో 2 సపోర్ట్ ఉండాలా?
ఇక్కడ బ్యూటీ ఏంటంటే సెంట్రల్ లెజిస్లేచర్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ సెంట్రల్ ఇష్యూస్ మీద బిల్లు చేశాడు, అంతేగా. కానీ ఇక్కడ మద్రాస్ కానీ బాంబే కానీ ఏం చేస్తుందంటే లోకల్ ఇష్యూస్ మీద బిల్లులు చేస్తారనమాట. మద్రాసులో లోకల్ ఇష్యూస్ మీద యాక్ట్ చేస్తారు, లేకపోతే బాంబేలో లోకల్ ఇష్యూస్ మీద యాక్ట్ చేస్తారు. సెంట్రల్ ఇష్యూస్ మీద యాక్ట్ చేసే అవకాశం లేదు అక్కడ. క్లియర్? అది ప్రావిన్షియల్ లెజిస్లేచర్ గురించి. ఇంకేం మిగిలిందిరా? రెవెన్యూ లాస్ట్ పాయింట్ ఇదే. రెవెన్యూని డివైడ్ చేసుకున్నారనమాట. అసలు మనకి ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది, ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి అని డివైడ్ చేసుకున్నారు. ఒకటి, వీళ్ళు ఫస్ట్ ఇండియాకి వచ్చింది వ్యాపారం కోసము, ఆ వ్యాపారంలోనే వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. సో దాన్ని ఎలా చూసారు, ఎలా డివైడ్ చేశారంటే రెవెన్యూ ఫ్రమ్ కమర్షియల్ రెవెన్యూ అంటే ట్రేడింగ్ నుంచి వచ్చే రెవెన్యూ. రెండోది రెవెన్యూ ఫ్రమ్, చూడు ఈ పేరు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టెరిటోరియల్ పొసెషన్స్. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ప్రాదేశిక ఆస్తుల నుంచి వచ్చే రెవెన్యూ అన్నమాట. కంపెనీ వాళ్ళు కొన్ని ఆస్తులు ఉంటాయి ఇండియా వైడ్గా, ఆస్తుల నుంచి కొన్ని రెవెన్యూ వచ్చింది. ఇలాగ రెండు ఆటల కింద డివైడ్ చేసుకున్నారన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఇది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో మనకు చేసిన చేంజెస్ అన్నమాట. మోనోపోలీ ట్రేడ్ సేమ్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తప్పించి ఇండియాలో ఇంకొకటి యూరోపియన్ కంట్రీ ఏది వ్యాపారం చేయకూడదు, అది కంటిన్యూ అవుతుంది. కంపెనీ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. కమర్షియల్ అఫైర్స్ వాళ్ళే చూసుకున్నారు, పొలిటికల్ అఫైర్స్ వాళ్ళే చూసుకున్నారు, అంతేగా. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్. బెంగాల్ గవర్నర్కి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పేరు మార్చి ఆడికి కొన్ని అథారిటీస్ ఇచ్చారు. ఏటి అథారిటీస్ అంటే మద్రాసు, బొంబాయి రెండు కూడా బెంగాల్కి రిపోర్ట్ చేసుకోవాలి వెళ్ళి. ఆడు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు చెప్పుకుంటాడు వెళ్ళి ఏటన్నా ఉంటే. క్లియర్? దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. సెంట్రల్ లెజిస్లేచర్, గవర్నర్ జనరల్ దగ్గర 4 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు 5 కలిసి ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. అందులో 3 ఒక బిల్లు వైపు పార్టిసిపేట్ చేస్తే బిల్లు పాస్ అవుద్ది, అది ఓటింగ్ ప్రాసెస్. సెంట్రల్ లెజిస్లేచరు సెంట్రల్ ఇష్యూస్ మీద మాత్రమే బిల్లు చేస్తాయి. క్లియర్? ప్రావిన్షియల్ లోకల్ ఇష్యూస్ మీద మాత్రమే బిల్లు చేయగలుగుతాయి. క్లియర్? రెవెన్యూ కమర్షియల్ రెవెన్యూ కింద డివైడ్ చేసుకున్నారు. రెవెన్యూ ఫ్రమ్ ద టెరిటోరియల్ పొజిషన్స్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ, మళ్ళీ వచ్చే ఆ చట్టంలో ఈ పేరు మారిపోద్ది. ఏటో చూడు, నెక్స్ట్ యాక్ట్లో ఏమైపోద్దంటే ఈ నేమ్ ఉంది కదా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాదేశిక ఆస్తులు అంటున్నాం కదా, ఈ పేరు పోద్ది నెక్స్ట్. అందుకే పేరు ఇంపార్టెంట్ అది. ఓకేనా? ఇది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఈ యాక్ట్లో ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, ఉంటే ఆ డ్రాబ్యాక్స్ని రీజాల్వ్ చేయడానికి ఏ యాక్ట్ చేశారో చూసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.